భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, ఎగుమతిదారులకు మరింత మార్కెట్ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఫోన్లో సంభాషించిన అనంతరం అధికారిక ప్రకటన విడుదలైంది. గత మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని భారత పర్యటన సందర్భంగా ప్రారంభమైన చర్చలు కేవలం 9 నెలల్లోనే ఒప్పందంగా రూపుదిద్దుకోవడంపై ఇరు నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంపై 3 నెలల్లో సంతకాలు జరిగే అవకాశం ఉండగా వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రావచ్చు అని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతున్న తరుణంలో ఈ ఒప్పందం కీలకంగా మారనుంది. ఈ ఒప్పందంలో న్యూజిలాండ్కు చెందిన కంపెనీలు తమ వస్తువులు, సేవలను భారత మార్కెట్లో సులభంగా విక్రయించుకునే అవకాశం లభిస్తోంది. అయితే న్యూజిలాండ్ ఎగుమతుల్లో సుమారు 95% ఉత్పత్తులపై సుంకాలు తగ్గించనున్నట్లు సమాచారం. దీంతో రానున్న 2 దశాబ్దాల్లో భారత్కు న్యూజిలాండ్ నుంచి జరిగే ఎగుమతుల విలువ సంవత్సరానికి $1.1 బిలియన్ నుంచి $1.3 బిలియన్ వరకు పెరిగే అవకాశం ఉందని ప్రధాని లక్సన్ తెలిపారు. వాణిజ్యం పెరగడం అంటే మరిన్ని కివీ ఉద్యోగాలు, అధిక వేతనాలు, కష్టపడి పనిచేసే న్యూజిలాండ్ ప్రజలకు కొత్త అవకాశాలు అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.